స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభపడగా 231 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగిసింది. శాంతి ఒప్పందంతో అమెరికా ఇరాన్ ప్రకటన దేశీయ సూచీలో జోష్ నింపింది. అమెరికా ఇరాన్ డీల్ తో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొచ్చాయి. రైట్, మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజు గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. యుద్ధం ముగింపు చర్చల నేపథ్యంలోనే ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసినాయి అనుకోవాలా, ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ప్రైమరీ రీజన్ చూస్తే కనుక యుద్ధం కారణం వల్లనే యుద్ధం ఆగిపోయిందన్న వార్తలు రావడంతో, ఒక పీస్ సెటిల్మెంట్ జరిగిందన్న వార్తలతోటి మార్కెట్ లో ఒక ర్యాలీ కనిపించింది. గత కొన్ని వారాలుగా, గత కొన్ని నెలలుగా చూస్తే కనుక మార్కెట్ లో ఒక వీక్నెస్ చూసాము. ఆ వీక్నెస్ కి తెరపడి వాళ్ళ మార్కెట్ లో ఒక భారీ రిలీఫ్ ర్యాలీ రావడం చూసాము. సో మార్కెట్ ఈ మధ్యలో ఏంటంటే ఒక ఇంచుమించు ఒక 400 పాయింట్ల వరకు నిఫ్టీ పెరిగింది. సో మార్కెట్ లో చూస్తే కనుక ఆల్రౌండ్ గా ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. లాస్ట్ ఒక కాసేపట్లో చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 24,000 స్థాయి దాటిన తర్వాత ఒక 150 పాయింట్ల వరకు కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ బట్ ఆల్మోస్ట్ గరిష్ట స్థాయి దగ్గర మార్కెట్ క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మార్కెట్ ఆన్ ద హోల్ చెప్పాలంటే కనుక ఒక సెంటిమెంట్ కొంచెం పాజిటివ్ గా టర్న్ అయింది అనుకోవచ్చు. ఇన్ని రోజులు మార్కెట్స్ అన్సర్టనిటీ వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇన్వెస్టర్స్. సో ఇప్పుడైతే ముగింది కాబట్టి, యుద్ధం ముగించారు కాబట్టి స్టెప్ ఎలా వేస్తే బెటర్ అంటారు? సో ఓవరాల్ గా చూస్తే కనుక ఇవాళ ఒక గ్లోబల్ గా ఒక ఈవెంట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈవెంట్ కోసం మార్కెట్ కొంచెం ఒక పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాబట్టి నేను అనుకుంటాము బేసికల్ గా ఒక మేజర్ కన్సర్న్ అయితే తొలగిపోయింది అనుకోవచ్చు. సో మార్కెట్ లో చూస్తే కనుక మనకి అయినప్పటికీ గత 3 నెలలుగా మనకి ఆ వార్ ఇంపాక్ట్ అనేది ఇంకా కొంచెం ఉంటుంది. కాబట్టి కొంతకాలం షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒకసారి చూస్తే కనుక 2 రోజుల క్రితం మనకి రీటైల్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యాలు కూడా కొంచెం ప్రకటన చేశాము. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం పెరిగింది. కాబట్టి సో కొంచెం ఆహార వస్తువులను కూడా కొంచెం పెరిగాయంటే కొంచెం ప్రెషర్ అనేది మార్కెట్ మీద ఉంటుంది. బట్ అందులో చూస్తే కనుక గవర్నమెంట్ ఈ మధ్య తీసుకున్న మెషర్స్ వల్ల మనకి ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఎకానమీలో కూడా ఫారిన్ ఎకానమీ చూస్తే కనుక ఇంట్లో కూడా ఉంటుంది. కాబట్టి డాలర్ ఇంట్లో సో మార్కెట్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అవకాశం ఉంది. థ్యాంక్ యూ సుందరరాజు గారు.